ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డే మళ్ళీ మాకు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? అయితే అవుననే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గడిచిన 2019-24 మధ్య ఐఏఎస్లు ఐపీఎస్ల పనితీరు కావచ్చు, అప్పటి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ వాళ్ళందరూ కూడా అదే ప్రభుత్వాన్ని తిరిగి కోరుకోవడానికి రహస్య మంతనాలు జరుగుతున్నాయని చెప్పేసి నిఘా వర్గాల సమాచారం. అయితే మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, అసలు వాస్తవాలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే వెంకట్, మన వానర వీక్షక మిత్రులకు కూడా. సార్ మొత్తానికి బ్యూరోక్రాట్స్ ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఏదైనా సరే ప్రజల దగ్గర చేరాలన్నా, ప్రభుత్వం నడవాలన్నా కీలక బాధ్యత, కర్త కర్మక్రియ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే ప్రధాన పాత్ర పోషించేది. ఓ పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మరో పక్క ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులు, వీళ్ళందరూ కూడా. అయితే ఈ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలోనే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అన్న మాటలు చాలా గుసగుసలు ఉన్నాయని చెప్పేసి బలమైన వాదనలు. మీరేమంటారు? అసలు ఎందుకంటారు ఆ వాదనలు రావడానికి కారణం? ఇప్పుడు గుర్రం ఎప్పుడైనా సరే మంచి రౌతుని కోరుకోదు. అవునా? కోరుకోదు. ఓకే. ఎందుకంటే మంచి రౌతుంటే కనుక అది 4 కాళ్ళ మీద పరిగెత్తాలి, అతి వేగంగా పరిగెత్తాలి, అతి నైపుణ్యతతో పరిగెత్తాలి. ఎందుకంటే తను కోరికలో అంటే రౌతు కనుక ఎఫెక్టివ్గా ఉంటే, అసలు రౌతుకి సారీయే రాలేదనుకోండి, గుర్రం ఎక్కడ పడతాడు కదా, ఆగే గుర్రం పడుకోవచ్చు, రౌతు పడుకుంటాడు. అంటే ఆడికి రాదు, సారీ రాదు. కాబట్టి ఎవరైనా అధికారులు కూడా మీరు చెప్పారు, చాలా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకెళ్ళి అందించడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యతలు. అదే కనుక అసలు ప్రభుత్వానికి విధానమే లేదు, పథకాలు ఇవ్వు, వాళ్ళు దోసుకు తినేది వాళ్ళు దోసుకు తింటారు, మీరు దోసుకు తినేది మీరు దోసుకు తినమని అంటే అధికారులకి అది స్వర్ణయుగం, ప్రజలకు ఒక నరకం. ఓకే. 2019-24 మధ్యలో ప్రజలు నరకాన్ని చూశారు, అధికారులు స్వర్గాన్ని చూశారు, స్వర్గపు టంచులు చూశారు. 19-24 మధ్యలో ప్రజలు ఆ అగాధానికి వెళ్ళిపోయారు, వీళ్ళు స్వర్గపు టంచులకి వెళ్ళారు. తర్వాత సంపాదనలో కూడా ఎంత సంపాదించారో కూడా వాళ్ళకి తెలియనంత సంపాదన సంపాదించారు. ఎందుకంటే ఆనాడున్న ప్రభుత్వ నేతలు వాళ్ళు కూడా ప్రజలకు ఏదో సేవ చేయాలని రాలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే మనకి దోసుకు తినడానికి అవకాశం వస్తే చాలు, లైసెన్స్ బిళ్ళ, అన్ని పథకాల్లోనూ దోసుకు తిన్నారు. ఆఖరికి అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు. ప్రజలకి మరీ బేదలకి, సమాజంలో అత్యంత బేదలకి పనికొచ్చేది కూడా మూసేశారు. ఆ డబ్బులు కూడా మేమే తింటాం, అప్పులా చేస్తాం. ఈ అనేక సంక్షేమ పథకాల పేరుతో, సంక్షేమ పథకాల్లో ఇచ్చే విషయాల్లో కూడా ఎక్కడన్నా ఈ అంగన్వాడీ చిక్కీల్లోనూ, కోడిగుడ్లలోనూ, ఇతర వాటిల్లో కూడా కమిషన్లు కొట్టారు. ఇక ప్రభుత్వ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద వర్గాలు తాగే లిక్కర్ అయితే వాళ్ళకేమో స్వర్గధాము, వీళ్ళకేమో నరకం. వీళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, కుటుంబాలు చితికిపోయినాయి. అధికారులకి టార్గెట్లు లేవు, మీరేం చేస్తున్నారనే ఒక సూపర్విజన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులు వచ్చిన కుంభకోణంలో వచ్చిన డబ్బుల్ని ఛానలైజ్ చేసుకోవటానికి వాళ్ళకి సరిపోయింది. ప్రజల మీద కానీ వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు ఇప్పుడు శ్రీలక్ష్మి గారు గతంలో ఐఏఎస్గా ఉండి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా ఆమె మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. అనేక మంది ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు, ఇప్పటికీ సస్పెన్షన్లో కొనసాగుతున్నారు. వాళ్ళు ఏ న్యాయ వేదికల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరగటం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని, ఇప్పుడు ఐపీఎస్ అధికారులు అంటే వాళ్ళు ఏమన్నా రౌడీ ఎలిమెంట్సా, కిరాయి కోటిగాళ్ళ? వాళ్ళని కిరాయి కోటిగాళ్ళుగా మార్చారు. వాళ్ళు ఐపీఎస్లు అంటే రాజ్యాంగంని, న్యాయాన్ని, చట్టాన్ని అమలు చేయాలి తప్ప అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏది చేయమంటే అది చేయకూడదు కూడా. కానీ వాళ్ళు అది మర్చిపోయారు. మేము ఐపీఎస్ అధికారులని ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాము, ఉద్యోగాల్లో ఉన్నాము అని మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళి అనేకమైన చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో ఆనందం కోసం వీళ్ళు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. ఐఏఎస్ అధికారులు ఏ చేయమంటే అది చేశారు. అట్లాంటి తర్వాత వీళ్ళు మిగిలిన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా లేదా అంటే, జవహర్లాల్ రెడ్డి గారు గతంలో ఆయనకు మంచి పేరుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కొలువులో చేరిన తర్వాత చీఫ్ సెక్రటరీగా అక్కడ
క్యాంప్ ఆఫీసులోను సీఎం కార్యాలయాల్లోనూ అందరూ భూములు దోపిడీ గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా టెంప్ట్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోయి అసైన్డ్ భూములు ఆక్రమించాడని రాజు యాదవ్, ఆయన మూర్తి యాదవ్ అనే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు కూడా చెప్పాడు, అన్ని బహిరంగ సవాళ్ళు చేశాడు. అలా ఐపీఎస్ అధికారులు ఆ రకంగా చేస్తే ఐఏఎస్ అధికారులు ఇలాంటి రెవెన్యూ మ్యాటర్స్లో ఉన్న లొసుకుల్ని అడ్డం పెట్టుకుని అనేక మంది సంపాదించారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చీఫ్ మినిస్టర్ వాళ్ళు కోరుకోవటంలో తప్పే ఉంది. కానీ కానీ ఓట్లు వేయాల్సింది ఎవరు? ప్రజలు కదా. ప్రజలకు ఒక అనుభవం ఉంది. ప్రజలకి ఆయన ఒక నరరూప రాక్షసుడిలాగా, లేకపోతే ఒక నరకం అనేది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించాడు. అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రభావితం చేయలేరు అంటారా? ప్రభావితం చేయగలుగుతారని అనుకుంటాయే. మొన్న 24లో చేసేవాళ్లే కదా వాళ్ళు. అసలు వ్యక్తే ప్రభావితం చేయలేకపోయాడు కదా. ఇప్పుడు 151 సీట్లు 2019లో వచ్చినప్పుడు వీళ్ళ ప్రభావితంతో రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడో లేదో తెలియదు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం లేదు, ఆయనకి చేసిన అనుభవం ప్రజలకు కూడా తెలియదు. వాళ్ళ తండ్రి తెలుసు. ఏ ముఖ్యమంత్రి అయినా అధికారంలోకి వస్తే ఎంతో కొంత మేలు చేస్తాడు అనుకుంటారు, కానీ అంతా కీడే చేస్తాడు, అంతా దోపిడీయే చేస్తాడు, అంతా దాచేసుకుంటాడు, మన్ని ఒక నరకంలోకి నెట్టుతాడని ఎవరు అనుకుంటారు? మనం ఇస్తున్న ఓటుతో గెలుస్తున్న మనిషి మనకే కంట్లో ఏలు పెడతాడని ఎవరు ఊహిస్తారు? ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కదా. అది ఫస్ట్ టైం జరగబట్టే కదా ఇంత అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. 2019లో ఎలాంటి హామీలు ఇచ్చాడో అంతకంటే పెద్ద హామీలు కూడా 24లో కూడా ఇచ్చాడు. మన ప్రజాప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళిపోద్ది, మీరు మళ్ళీ కూడా నన్ను గెలిపించండి, అప్పుడు ఎలాంటివి చేశాము, బంగారు పిట్టుకలు ఇచ్చాము, అవన్నీ చేశాము, మళ్ళీ కూడా ఈసారి పెద్ద భవంతులు కట్టిస్తాను బంగారు పిట్టుకలతో అంటే కూడా బాబు నీవుతో ప్రజావేదిక కూల్చినాడే నీ నిజ స్వరూపం తెలిసింది మాకు. నీలాంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు మా బిడ్డలను కూడా మేము పక్క రాష్ట్రాలకు పంపించుకుని కేసులు పడకుండా, అక్రమ కేసులు పడకుండా, తర్వాత మా ఇంట్లో మగ మనుషులకి ఇక్కడ ఉపాధి దొరక్క పక్క రాష్ట్రాలకు ఉపాధికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పంపితే డబ్బులు వాటితో మేము బతుకుతున్నాము. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసలు పట్టణ ఆర్థిక వ్యవస్థ కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. ఎందుకంటే ఈ నగదు రూపేణ ఈ లిక్కర్ షాపులు, బ్రాందీ షాపులు ఏమంటారు వాటిని, వైన్ షాపులు, ఆ వైన్ షాపులు డ్రైన్ చేసేసినాయి ప్రజల డబ్బుల్ని. అందులో క్యాష్ రూపంలోనే ఇవ్వాలన్నారు, ఇచ్చారు, అయిపోయింది. ఆ తాగిన తర్వాత తెచ్చుకున్న జబ్బులకి హాస్పిటల్స్ పాలయ్యి తిరిగి కుటుంబాలన్నీ నాశనం అయిపోయి ఆ ప్రజలు మీరు అన్నారు ఐఏఎస్ ఆఫీసర్లోనూ ఐఏఎస్ అధికారులు వెళ్ళి ప్రభావితం చేస్తే పోలీసు దాష్టికాలు జరిగింది, పోలీస్ ఉన్నతాధికారులు ప్రమేయం లేకుండా జరిగినాయా? ఆ బొంబాయి నుంచి కూడా అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ పేరేంటి, కాదంబరి జత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎప్పుడన్నా ఆమెకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎవరినో రక్షించడం కోసం ఆమెను బుల్లెట్లు పెట్టి కాల్చేశారు. అట్లా అందరినీ ఇప్పుడు ఆ రోజుల్లో మీరు కూడా చూశారు, హైదరాబాద్ వచ్చి ఆంధ్ర యూత్ ఇక్కడ హాస్టల్లో ఉండి ఉద్యోగాల కోసం కాదు, అక్కడ ఉంటే అక్రమ కేసుల్లో పెడుతున్నారు అనే భయానికి ఇక్కడికి వచ్చేసారు. అటువంటి వ్యవస్థని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో, నేను అక్కడ పుట్టి పెరిగినాడిని, నేను డిగ్రీ కూడా విజయవాడలో చేశాను, 79 వరకు కూడా ఉన్నాను. ఆ తర్వాత కూడా ఆన్ అండ్ ఆఫ్ వెళ్తున్నా. ఎమర్జెన్సీ టైంలో కూడా నేను కృష్ణా జిల్లా విజయవాడలో ఉన్నా. ఎమర్జెన్సీ కూడా కృష్ణా జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ వేరేలా. అటువంటి నిర్బంధం అక్కడ అమలు అయినా కూడా ఎదిరించే శక్తి అక్కడ ప్రజలకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో జనం మనసుల్లో భయం వచ్చేసింది. అంటే ఇతను దేన్నైనా చేయగలుగుతాడు. తర్వాత ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు చేశారంటే నమ్మారు. తర్వాత కొద్ది రోజుల్లోనే, వెంటనే 1 వీక్లోనే తెలిసిపోయింది, 3 రోజుల్లో కూడా తెలిసిపోయింది ఇది వాళ్ళ కుటుంబీకులు చేశారనేటప్పటికి. సొంత బాబాయిని కూడా క్షమించిన వ్యక్తి ఎవరిని క్షమిస్తాడు? బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాష్టికాలు కానీ, హత్యలు కానీ, అనేక దాడులు కానీ ప్రజలు మర్చిపోలేరు. కాబట్టి ఐఏఎస్లకి ఐపీఎస్లకు కనుక మీరు అన్నట్టు అధికార వర్గానికి కనుక ఎక్కువ ఓట్లు ఉండి, ఒక ఓటుకి 1,00,000 కెపాసిటీ అనుకోండి ఒక ఐఏఎస్ ఓటుకి, అట్టయితే ఆయన గెలిపించగలరు. కానీ ఐఏఎస్ ఓటు అయినా, ఒక కామన్ మ్యాన్ ఓటు అయినా విలువ ఒకటే. కాబట్టి ఎక్కువ ఎవరున్నారు? బాధితులు వాళ్ళు.
కాబట్టి వీళ్ళకి స్వర్గం సృష్టించడం కోసం వాళ్ళు ఆ నరకంలో జీవించాల్సిన అవసరం లేదు కదా. తర్వాత లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి కమాయించుకుంటాడనే దీంతో ప్రజలు వాళ్ళ జీవితాలని పణంగా పెడతారా? నిజమే, అధికారుల్లో జవహర్లాల్ రెడ్డి గారి గురించి చెప్పడం మర్చిపోయా. అదే జవహర్ రెడ్డి గారు ఇప్పుడు అధికారుల్ని, ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ని ప్రభావితం చేసి ఈ ప్రభుత్వానికి మీరు వెన్నుపోటు పడవండి, అనేక రకాలుగా దెబ్బతీయండి, వీళ్ళ ప్రతిష్టను దెబ్బతీయండి, సహకరించొద్దు, అడ్డంకులు సృష్టించండి, ఈ ప్రభుత్వ పథకాలకి మీరు మనసు పెట్టి పనిచేయొద్దు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ మనకు ఆ స్వర్గం వస్తుంది 2019-24 మధ్యలో ఉన్న స్వేచ్ఛ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియట్కి వస్తే కదా, అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ సెక్రటరీలో కూడా ఆయనకి తెలీదు. ఆయనకి ఏ కుంభకోణం నుంచి ఎంత డబ్బు కరెక్ట్గా వస్తుందా లేదా, లేకపోతే ఆ ఎమ్మెల్యేని పిలిపించడం, భయపెట్టడం, కాల్ చేస్తాను కొట్టేస్తానని భయపెట్టడం, ఆ వసూలే సరిపోయింది. కాబట్టి మీరు అన్నట్టు అధికారుల మనసేమో జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, ప్రజల మనసేమో చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి మీద ఉంది. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు 29లో అంటే ఏం చెబుతారు మీరు? ప్రజలు ఎటువైపు ఉంటే అది ప్రజలు ఉండేవైపు గెలుస్తారు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు.